తక్కువ పెట్టుబడితో పక్కాగా లాభాలు పొందే వ్యాపారాలు చేయడమే మేలు. ఇప్పుడు మేం చెప్పబోయే వ్యాపారాన్ని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా ప్రారంభించవచ్చు. ఈరోజు బిజినెస్ ఐడియాలో మనం స్నాక్స్ వ్యాపారం గురించి తెలుసుకుందాం. నామ్కీన్గా పిలుచుకునే ఈ స్నాక్ను మన దేశంలో ఎంతో ఇష్టంగా తింటారు. చాలామంది ఉదయం పూట టీతో పాటు బిస్కెట్లు కలిపిన స్నాక్స్ను ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు కనుక ప్రజలకు భిన్నమైన రుచి ఇవ్వగలిగితే కొద్ది రోజుల్లోనే మార్కెట్ను విస్తరించి భారీ లాభాలను ఆర్జించవచ్చు. ప్రస్తుతం ఉప్పు ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉప్పు ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి ఉప్పు ఉత్పత్తుల వ్యాపారం మొదలెడితే విపరీతమైన లాభాలు వస్తాయి. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే దానిలో ఎలాంటి పదార్థాలు అవసరమో తెలుసుకుందాం. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మొదట మీరు మంచి భూమిని కలిగి ఉండాలి. దీని తర్వాత నామ్కిన్ను సిద్ధం చేయడానికి నామ్కిన్ యంత్రం ఉండాలి. నామ్కిన్ తయారీ యంత్రం ధర దాదాపు 40 నుంచి 90 వేలు. దీని ప్రకారం నామ్కిన్తో వ్యాపారం ప్రారంభిస్తే 2 నుంచి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నామ్కిన్ వ్యాపారం ప్రారంభించడానికి మీకు భూమి అవసరం. మీరు చిన్న స్థాయి నుండి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు మీ ఇంట్లోని చిన్న గది నుండి కూడా ప్రారంభించవచ్చు. మరియు మీరు పెద్ద స్థాయి నుండి ప్రారంభిస్తే దీనికోసం మీరు బయట ఎక్కడో ఒక చోట సుమారు 300 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నామ్కిన్ వ్యాపారం కోసం ఉద్యోగులు అవసరం. దీనిలో మీరు 2 నుంచి 3 ఉద్యోగులను చేర్చుకోవాలి. ఉప్పు వ్యాపారంలో నామ్కిన్ తయారీకి యంత్రాన్ని నడపడానికి విద్యుత్ అవసరం అవుతుంది. దీనిలో మీరు 5 నుంచి 8 కిలోవాట్ల కనెక్షన్ తీసుకోవాలి. ఈ వ్యాపారంలో నామ్కిన్ చేయడానికి మీకు 3 పదార్థాలు అవసరం. శనగపిండి, ఆవాల నూనె, కారం, మసాలాలు మొదలైన 3 పదార్థాలు మీరు సమీపంలోని ఏదైనా మార్కెట్ నుండి కొనుగోలు చేయొచ్చు. మరోవైపు మనం యంత్రాల కొనుగోలు గురించి మాట్లాడినట్లయితే ఈ రోజుల్లో పెద్ద కంపెనీలు అనేక నామ్కిన్ తయారీ యంత్రాలను సిద్ధం చేస్తున్నాయి. మీరు మార్కెట్ నుండి కూడా సులభంగా కొనుగోలు చేయొచ్చు. మీరు చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ అవసరం లేదు. మీరు పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభిస్తే దీనికోసం మీకు రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ అవసరం. దీనికోసం మీరు కింద ఇవ్వబడిన కొన్ని విషయాలను అనుసరించాలి. నామ్కిన్ వ్యాపారం కోసం ముందుగా మీరు MSME కింద నమోదు చేసుకోవాలి. దీని తర్వాత ఉప్పు ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించడానికి FSSAI ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. దీని తర్వాత మీరు వ్యాపారం కోసం కాలుష్య నియంత్రణ బోర్డు నుండి NOC పొందాలి మరియు ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా పొందాలి. ఈ వ్యాపారం కోసం GST రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. మీరు మీ సొంత బ్రాండ్ పేరుతో మార్కెట్లో నామ్కిన్ ఉత్పత్తిని విక్రయించాలనుకుంటే దీనికోసం మీరు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి.